నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయడం సరిపోతుంది. అబ్రహాంకు వచ్చిన వాగ్దానం. అంటే దేవుడు వాగ్దానాలను ఎవరికి ఇస్తాడు అంటే గనక ఆయన చిత్తంలో ఉండాలి. ఆ వ్యక్తి దేవుని ఎరగపోయినా పర్లేదు, ఇతను నేను పిలుచుకుంటే నా కొరకు భక్తి జీవితము ఈయన జీవిస్తాడు. రెండవదిగా దేవుని నుండి తప్పుపోయి చెరలోకి వెళ్ళిపోయినటువంటి వారికి ఎక్కువ ఇవ్వబడ్డాయి అన్నమాట. చెరలోకి వెళ్ళిపోతే ఇకనైనా నువ్వు తిరిగి వస్తే రండి అని పిలుస్తున్నాడు. చేతులు చాపు పిలుస్తున్నాడు. ఇకనైనా నువ్వు నా దగ్గర తిరిగి వస్తే నేనేం చేస్తాను, ఈ విధంగా చేస్తాను. ఈ విధానాలు ఎక్కువ ఎవరికి ఇచ్చాడు? దేవుడు తప్పిపోయిన వాళ్ళకి ఇచ్చాడు. అదొకటి మీరు గమనించాలి. మూడవదిగా ప్రత్యేకపరచుకొని ఒక పని మీద పంపుతున్నప్పుడు ఇచ్చారు. ఈ పని చేయలేనని అనుకున్నప్పుడు వారిని బలపరచడానికి ఇచ్చారు. మూడోది కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇచ్చారు. మనకు అందరికీ ఇచ్చిన వాగ్దానాలు కాదు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు.